ఈరోజు శ్రీరామనవమి మన రాష్ట్రానికి, దేశానికి, ఈ ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆధ్యాత్మికంగా, ఆదర్శంగా జరుపుకుంటూ ఉంటారు పందిళ్ళు వేసుకొని. నా చిన్నప్పుడైతే మరి తాటాకు పందిళ్ళే ఉండేవి. ఇప్పుడు అనేక రకాల పందిళ్ళతో ఈ పండుగ జరుపుకుంటున్న సంతోషం. అట్లాగే ఈ రాముల వారికి ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటామయ్యా అంటే, మరి ఈరోజు రాముల వారి పెళ్లి రోజే కాదు, ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే, అదొక స్పెషల్. అంతేకాదు ఈ రాములు వారు నలుగురు అన్నదమ్ములు, అంటే రాములు వారు, లక్ష్మణుడు, భరతుడు, చతుర్థుడు. అంటే వీళ్ళు నలుగురు కూడా ఒక తల్లికి పుట్టినవారు కాదు, వీళ్ళు ముగ్గురు తల్లులకు పుట్టినవారు. కానీ ఒక తల్లికి పుట్టినోళ్ళు కూడా ఉండలేనంత ఆనందంగా వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ప్రపంచం మొత్తం తెలిసిందే. అందుకని వీళ్ళు ఆదర్శ పురుషులు అని చెప్తారు. అందుకని రాముల వారికి ఆది పురుషు అని కూడా అంటారు, యుగ పురుషుడు అని కూడా అంటారు. అంతేకాదు ఈయనకి పట్టాభిషేకానికి అవకాశం వస్తే మరి అది వద్దంటంతో, తండ్రి ఆదేశాలతో ఈయన వద్దంటంతో, తమ్ముడికి వెళ్తే తమ్ముడు కాదంటంతో ఈయన చెప్పులు పెడితే ఆ కుర్చీలో ఆ రాజ్యాన్ని సుభిక్షంగా వేలినవి, ఈ రోజుల్లాగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో కాకుండా. కాబట్టి అలాంటి రోజులు మళ్ళీ ఆ భగవంతుడి ఆశీస్సులతో రావాలని ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు రాములు పాదమంగళ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.